మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై సిఐడి విచారణ మొదలైంది. ఆయన సిఐడి అధిపతిగా ఉన్న సమయంలో పలువురిని అర్ధరాత్రి అరెస్టు చేయడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ న్యాయవాది గూడుపాటి లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదుపై విచారణ ముందుకు కదిలింది. న్యాయస్థానాల ప్రాంగణంలో లక్ష్మీనారాయణ వాంగ్మూలాన్ని సిఐడి అధికారులు నమోదు చేశారు. అనంతరం టీడీపీ మీడియా సెల్ ఇన్ఛార్జ్ దార్పునేని నరేంద్ర, టీడీపీ సోషల్ మీడియా నేత గర్లపాటి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్, సీనియర్ జర్నలిస్ట్ కొల్లి అంకబాబు నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. సిఐడి డీజీగా సునీల్ కుమార్ ఉన్న కాలంలో పలువురు టీడీపీ కార్యకర్తలను అర్ధరాత్రి అరెస్టు చేయడమే కాకుండా నిబంధనలను అతిక్రమించి కస్టడీలో ఉన్న వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని లక్ష్మీనారాయణ అప్పట్లో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దీనిపై విచారణ జరపాలని సీఎస్ డీజీపీని కోరినా జగన్ హయాంలో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవహారంలో విచారణ చేపట్టాలని లక్ష్మీనారాయణ మళ్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీకి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం సునీల్ కుమార్ పై విచారణకు ఆదేశించింది. సిఐడి అధికారులు నిన్న లక్ష్మీనారాయణ వద్దకు వెళ్లారు. తాను ఈ ఫిర్యాదు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు. విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడమే కాకుండా కనీసం ఆయన వయసుకు గౌరవం కూడా ఇవ్వలేదని తెలిపారు. టీడీపీ మీడియా సెల్ ఇన్ఛార్జ్ దారపునేని నరేంద్రను రాత్రిపూట అరెస్టు చేసి సిఐడి కార్యాలయంలో ఉంచి బెదిరించడమే కాకుండా తీవ్రంగా హింసించారని వివరించారు. ధరణికోట వెంకటేష్ ను అర్ధరాత్రి ఇంటి గోడలు దూకి అరెస్టు చేసి తీసుకురావడమే కాకుండా హింసించారని వివరించారు. ఈ కారణంగానే తాను ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.